చారిత్రక గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో దొరికిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రానుంది. క్రిస్టీస్ సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో మే 14వ తేదీన ఈ వజ్రాన్ని వేలం వేయనుంది. రాచరిక వారసత్వ విభిన్నమైన నీలిరంగులో 23.24 క్యారెట్ల పరిణామంతో ఉండడంతో గోల్కొండలో బ్లూకు మంచి ధర పలుకుతుందని క్రిస్టీస్ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారి వేలానికి రానుంది. రాజవారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ది గోల్కొండ బ్లూ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు. పూర్వం ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు హూల్కూర్ 2 దగ్గర ఒక వజ్రం ఉండేది. ఈ ది గోల్కొండ బ్లూను 1923లో మహారాజా తండ్రి బ్రాస్లెట్లో పెట్టించారు. ఆ తర్వాత ఆభరణాలను మళ్ళీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్లో అమర్చారు. 1947లో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇది బరోడా మహారాజుకు చేరగా చివరిగా ఒక ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ ది మాన్వెల్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది. అత్యంత అరుదైన ఈ వజ్రం వేలానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ డైమండ్ను దక్కించుకునేందుకు చాలా కంపెనీలు, ప్రముఖులు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది.